If you turn your Bibles to 1 Peter chapter 2 and if you read verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. Here we can see a wonderful word and the Holy Spirit God is going to speak to us to strengthen our hearts. మన హృదయాలు బలపరచులాగిన పరిశుద్ధాత్మ దేవుడు అందరితోటి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. Through the apostle we can see that it is a call of God to God's people. దేవుని ప్రజలకు దేవుని యొక్క పిలుపుగా మరి ఈ యొక్క మాట ఉంటూ ఉన్నది. We see wonderful aspects in this. ఎన్నో లక్షణాలు మనం చూస్తూ ఉన్నాము. Quickly I'll tell you a few. మరి వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. First we see that it is God calling his people. మొదటిగా చూస్తున్నాము దేవుడు తన యొక్క ప్రజల్ని పిలుస్తూ ఉన్నారు. Secondly we can see that the people of God who are called by him are called to be his people. మరి a chosen race. మరి ఎవరైతే దేవుని చేత పిలువబడుతూ ఉన్నారో వారందరూ కూడా దేవుని జనాంగమై ఉంటూ ఉన్నారు. Thirdly we can see that they are also called to be a royal priesthood. మరి మొదటిగా చూసినట్లయితే వంశమును, రెండోదిగా చూసినట్లయితే రాజులను యాజక సమూహంగా చెప్పబడుతూ ఉన్నారు. Fourthly we can see that they are called to be a holy nation. మరి మూడోదిగా చూస్తున్నాము వారి పరిశుద్ధ జనము అని. And they are called to live in the light of God. మరి తర్వాత చూస్తున్నాము మరి దేవుని యొక్క పోలికగా వారు జీవించబడటానికి